పోతూ అక్క చూసినావురా నా అల్లుడు ఎట్టుండాడో? పదునెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పినావురా. పదల్లుడు నీకు బువ్వెడతా తిందువు గాని. చూడలుడు చూడు, రాయలసీమ రుచులు మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు. చూడు అని అత్తమ్మ, స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీస్. మరేమనుకున్నావు అల్లుడు? కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుదులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపురం నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. నేనంటే నీకు ఎంత అభిమానం అత్తమ్మ. ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కానీ అల్లుడు. సీమ చరిత్రకి అపకారమా? ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? మర్చిపోతాడా? తిను. ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు, ఈ కారం ఏంటండి? మమకారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కదం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు, వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు. తాత ముత్తాతలే కాదు, తరతరాల చరిత్ర కూడా తడగొట్టి చెప్పేస్తాను. ఇది తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే? నువ్వు 6 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగురించే నీ గోరుముద్దలుగా తినిపించిన, అప్పుడే మర్చిపోయినావా? నాకేం గుర్తుంటది, తిన్నది వాడి కదా. రావాడు నేనే కారం తిని చాలా లేదు కదా. ముందు ఈ బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. కారం దగ్గర ఏందిరా నీ గారం? కారాన్ని కాదన్నావంటే పౌరుషం సచ్చినట్టే. మింగలుడు మింగు మింగు. అది ఆ పౌరుషంతోనే ఆ ఫైడ్ రాజు గాని నరకాలా, ఆ నెత్తుడి చేతులతోనే నా కూతురు మెళ్ళ తాళి కట్టాలా. మింగలుడు మింగు మింగు మింగమంటుంటే తినలుడు ఈరా. అది మింగు. అది పెట్టవే. అయ్యిందా? పెట్టు. ఇదో తినలుడు. నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది. ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. కానీ రాడత్తమ్మా, ఇప్పుడు పౌరుషం మీరు చెవులోంచి పొగలు, ముక్కలోంచి చెగలు, కంట్రోల్ చేయలు వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ అల్లుడు ఆగలుడు అల్లుడు ఆగు. వీరబాబు ఏమైందిరా? ఏమైంది మీకు? ఏమవడం ఏంటి? ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వానపాములా తయారైనాడు. సీమ తిండి ఎట్టేసరికి నషాలాన్ని కట్టినది. తీసుకెళ్ళ పైకి తీసుకెళ్ళ. అలాగే మెల్లగా మెల్లగా. వీరబాబు ఎక్కడికి? పేస్ట్ అది ఏం చేస్తావు నువ్వు? తాగు తాగు. నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ అంటూ తెగ్గొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబోయ్, ఈ బక్కల క్యారెక్టర్ అవ్వాలి కాదు. అలా అనకరా రే, నా మాట వినరా రే వీరబాబు. ఈ దిక్కుమాల క్యారెక్టర్ నాకొద్దు. అంత మాట అనకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్ అంతే. ఊరుకున్నా చచ్చిపోయి మా అమ్మ దిక్కుమాల లాజేస్తారు ఒకటి. అయినా నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవసరమా? ఏం చేయమంటావురా? జైలుకి వెళ్ళేసరికి స్వాతి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది. దాంతో నాకు టెన్షన్ వచ్చింది. ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. అందుకని నన్ను అక్కడ ఇరికించి దారులు పోతావా? తప్పలేదు సోదరా, స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. అయినా మీ అత్తమేంటన్నా కడుపు బాంబుతో కాదు కారం ముద్దతో చంపేస్తుంది. ఎరా నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? ఊరుకున్నా, అవి గోరు ముద్దలేంటి పెరగ ముద్దలు. అయినా మీ అత్తమ్మ అంత సాటిస్ఫైడ్ అన్నా, ఎవడో తలక నా చేత నరికేస్తుందంట. వద్దన్నా, ఈ సెంటిమెంట్ సీన్ నేను సూట్ అవును. నిజం చెప్పేద్దన్నా. బాబు నా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది. పదా చూసినావా పోతూ? దెబ్బకు 2 పెట్టల్ని మట్టి కనిపించినాను. వాటిని తీసేయండి రా. రే చూసావుగా, 12 ఏళ్ళు జైలు ఉండి వచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో, ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వర్కట్టే చావులుంటావు. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఆగ్రా బాబు. హలో, కొంచెం తప్పుకుంటారా? మేము ఎక్కుతున్నామండి. చా, నేను ఇంకా దిగుతున్నారేమని అనుకున్నా. అవును, మీరేంటి కాఫీ టీలు ఎక్కువ తాగుతారా? కాఫీ కలర్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటేనే.
టికెట్ టికెట్ కండక్టర్ మావా ఆ, తల మంచికో టికెట్ కొట్టు. తల మంచి కా ఏ వెళ్ళదా? వెళ్తాదే ఏంటి ఒక్క టికెట్ లేటే ఏ నీ కళ్ళకి నేను డబల్ ఫోజులా కనపడుతున్నానా? ఆ? అయినా తప్పు నీది కాదులే, నీ కళ్ళదే. కొట్టు. ఆ. ఆహా. అదా కొట్ట టికెట్ 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 ఏ, కండక్టర్ మామా అవును, కాళ్ళు అలా పెట్టి నిలబడ్డావేటి? బ్యాలెన్స్ కోసం. అవును నువ్వే సీట్లో కూకోకుండా ఎక్కడి నుంచి నా బ్యాలెన్స్ కోసం. తెల్లర గుర్తులు అదేటే సర్నే ఆ. వెళ్ళి కూకో ఆ. మావా ఈ బస్సు తలమంచి పోతుందా? పోతుంది నిజంగానే పోతుందా? పోతుందయ్యా ఖచ్చితంగా పోతుందా? పోతుంది అని చెప్తూ ఉంటే ఇలా విసిగిస్తావేంటయ్యా పోతుంది 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 అబ్బా అట్ట కాదు మావా. అబ్బా! ఏడిడు ఓ అక్కడికి జంప్ అయ్యావా? పోనీ వీణ్ణి అడిగితే మావా ఈ బస్సు నాయన ఒరే నాకు ఒళ్ళు బాగలేదు, 3 నెలల హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వస్తున్నా. నీ ప్రశ్నలతో నన్ను సంపొద్దురా, మా వాడు చూసుకునేదాకా నన్ను బతకదేవరా. ఆ, అది కాదండి ఈ బస్సు. ఆ? ఇదిగో కండక్టర్ మామా, ఆ, ఈ బస్సు తలమంచికి పోతుందా? నువ్వే కదా తల మంచికి టికెట్ తీసుకున్నా తీసుకున్నాను సరే, ఆ. కానీ ఈ రూట్ చూస్తే తలమంచికి పోయేటట్లేదే. తల మంచికి రోడ్డు తెలిసేటే ఆ, 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 ఆ. మరి తెల్లప్పుడు ఎందుకు వాగడెళ్ళి కూక కూర్చుంటాను సరే. ఏమిటయ్యా మాకు హింస ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలయ్యా. దిగవయ్యా. ఏయ్, 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 వదలు. ఇదిగో ప్యాసింజర్ అన్న మర్యాద కూడా లేకుండా ఏంటయ్యా ఈ దౌర్జన్యం? ఉమ్? నాకేమన్నా భయం అనుకుంటున్నారా? ఆర్టీసీకి టైర్లుంటే ఆల్ ఇండియన్స్ కి 2 కాళ్ళున్నాయి, నడుచుకుంటూ వెళ్తాను. నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 థ్యాంక్స్. ఎందుకు? కాపాడి ఎందుకు? అయితే సరే. ఇదేం బాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక ఒక కప్ కాఫీ. కాఫీ అలవాటు లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్
పోనీ మందు కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాందీ, బియర్. ఉందా? అయ్యో నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. కాఫీ తగ్గుతూ మాట్లాడుకుందామా? రండి. పట్టదు మేడం చికెన్ గురి వస్తుంది అబ్బా. ఏంటి చికెన్ గునియా వస్తుందా? పోనీ ఎన్ని రేపులు చేసావు చెప్పరా? చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేరాలు ఒప్పుకో. అమ్మా ఏంటి ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు రెండు పీకండి పని అయిపోయింది. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం వల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు ఇప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. అసెడి ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది అబ్బా మేడం. నీ ఉన్నాగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ఫిల్మ్ తీసావా? నీ అయ్యే సంకరాకి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. yes. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. మీదంత పెద్ద మనసు అండి. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను.